అల్లం మరియు తేనె రోజు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఉదయాన్నే నిద్ర లేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీనో, టీనో గొంతులో పడకపోతే మనలో చాలా మందికి రోజు మొదలవదు కదా! కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ కాఫీ, టీకి బదులు మనం వంటగదిలోనే దొరికే 2 అద్భుతమైన పదార్థాలతో మీ రోజుని మొదలుపెడితే అవేంటో తెలుసా? చూద్దాం. అవునండి. అల్లం మరియు తేనె. మన నానమ్మలు, అమ్మమ్మలు ఎప్పటినుంచో చెబుతున్న ఒక సింపుల్ చిట్కా ఇది. ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వావ్! ఇది నిజంగా పనిచేస్తుంది అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అసలు ఈ 2 కలిపి తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? జలుబు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి చర్మ సౌందర్యం వరకు ఇది ఎలా మ్యాజిక్ చేస్తుందో అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. కూరల్లో అల్లం వేస్తాం. స్వీట్స్‌లోనూ తేనె వాడతాం. ఇవి విడివిడిగా ఎంత మంచివో మనకి తెలుసు. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు ఒక పవర్‌ఫుల్ మెడిసిన్ లాగా మారుతుంది. ఆ కాంబినేషన్ ఎందుకు అంత స్పెషల్ అనేది ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చూద్దాం. గొంతు సమస్యలకు రామబాణం. మొదటిది గొంతు సమస్యలు. వాతావరణం కొద్దిగా చల్లబడినా లేదా ఆఫీస్‌లో ఏసీ కింద కూర్చున్నా వెంటనే గొంతు గరగర, పొడి దగ్గు మొదలవుతుంది కదా! అల్లంలో జింజిరాల్ అనే ఒక కొత్త కాంపౌండ్ ఉంటుంది. ఇది గొంతులో మంటను, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. దానికి మన తేనె తోడైతే తేనె మన గొంతు లోపల ఒక స్మూత్ కోటింగ్ లాగా ఏర్పడి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఎలా తీసుకోవాలి? ఒక అర స్పూన్ ఫ్రెష్ అల్లం రసంలో అర స్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకొని డైరెక్ట్‌గా నాకేయండి. లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగేయండి. గొంతు నొప్పికి బాయ్. నెక్స్ట్ ఏంటంటే ఆదివారం వస్తే చాలు బిర్యానీలు, నాన్ వెజ్‌లు గట్టిగా లాగించేస్తాం. ఆ తర్వాత కడుపుబ్బరం, త్రేన్పులు అబ్బా అనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ అల్లం తేనె కాంబినేషన్ సూపర్‌గా పనిచేస్తుంది. అల్లం మన పొట్టలో జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. తేనె వల్ల అల్లం ఘాటు తగ్గి కడుపులో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హెవీగా భోజనం చేసిన తర్వాత లేదా భోజనానికి 15 నిమిషాల ముందు ఈ అల్లం తేనె నీళ్లు తాగితే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రానే రావు అంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో మనకు ముందు కావాల్సింది ఇమ్యూనిటీ. అల్లంలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే తేనెలో బ్యాక్టీరియాను చంపే యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలిస్తే మన శరీరానికి ఒక పెద్ద సెక్యూరిటీ గార్డ్ దొరికినట్లే. వర్షాకాలం, చలికాలంలో తరచూ జలుబు, జ్వరాల బారిన పడే వాళ్ళకి ఇది దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు. మళ్ళీ చాలామంది కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది అనుకుంటారు. కానీ కాసేపటికే మళ్ళీ డల్ అయిపోతారు. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం అల్లం రసం, ఒక స్పూన్ తేనె, కావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగండి. తేనెలో ఉండే న్యాచురల్ షుగర్స్ మీకు రోజంతా సరిపడ ఎనర్జీ ఇస్తాయి. పైగా ఇది మీ మెటబాలిజం రేట్‌ని పెంచి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. నెక్స్ట్ ఫేస్ అంతా గ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ అల్లం, తేనె కాంబినేషన్ మన రక్తాన్ని శుద్ధి చేసి బాడీలో ఉండే మలినాలను బయటకు పంపించేస్తుంది. లోపల క్లీన్‌గా ఉంటే బయట మన స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో అవుతుంది. మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా అవుతుంది. దీనిలో కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలండోయ్! ఇది ఇంత మంచిది కదా అని రేపటి నుండి గ్లాసులు గ్లాసులు తాగేయకండి. ఏ వస్తువైనా వాడే విధానం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, తేనెను ఎప్పుడూ మరుగుతున్న నీటిలో వేయకూడదు. గోరువెచ్చని నీటిలో మాత్రమే వేయాలి. ఎక్కువ వేడి తగిలితే తేనెలో ఉండే పోషకాలన్నీ నాశనమైపోతాయి. అది విషతుల్యంగా మారుతుందని ఆయుర్వేదం చెప్తోంది. ఇంకా రెండవది, ఒక సంవత్సరం లోపు చిన్న పిల్లలకు అసలు తేనె పెట్టకూడదు. ఇందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాల వల్ల పిల్లలకు బెట్యులిజం అనే ప్రమాదకరమైన జబ్బు రావచ్చు. మూడవది, డయాబెటిస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేనెలో కూడా సహజమైన చక్కెరలు ఉంటాయి. డాక్టర్‌ని అడిగి వాడండి. ఇంకా చివరిది, రక్తం పలచబడడానికి మందులు వాడేవారు, అలాగే గర్భిణీ స్త్రీలు అల్లం ఎక్కువ వాడకూడదు. మీ డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఇది మన ఆహారంలో ఒక మంచి భాగం మాత్రమే. ఏదైనా పెద్ద జబ్బుకి ఇది మెడికల్ ట్రీట్మెంట్‌గా ప్రత్యామ్నాయం కూడా కాదు. అది సంగతి. మరి రేపటి నుంచి ఉదయాన్నే కాఫీకి బదులు ఈ అల్లం తేనె వాటర్ ఎంతమంది ట్రై చేయబోతున్నారో, లేదా మీరు ఇప్పటికే ఈ అలవాటు ఫాలో అవుతున్నారా? మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్‌లో నాకు చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకరికి ఇన్‌స్పైర్ అవ్వచ్చు కదా!